అభినందనలు షహీన్షా. మీ అందరికీ చాలా చాలా శుక్రియా. నిజానికి నేడు చాలా ముఖ్యమైన రోజు. మాలో కలుగుతున్న ఈ విచిత్రమైన అనుభూతి గురించి మాటల్లో చెప్పలేకపోతున్నా. నిజం చెప్పాలంటే మాకు రెక్కడొచ్చినట్టుగా ఉంది. మరి ప్రజలందరికీ ఈ శుభ సమాచారం తెలియజేస్తే బాగుంటుందేమో. ఉత్సవంలోనే దీన్ని ప్రకటించవచ్చు అనుకుంటాను. తప్పకుండా ఈ విషయం విని ప్రజలు ఆనందిస్తారు. మీ వారసుడు రానున్నాడని తెలిసి సంతోషిస్తారు. వద్దంటే వద్దు. మా విషయంలో ఒక దుర్ఘటన జరిగిపోయింది. మళ్ళీ అలాంటిది జరగటం మాకు అసలు ఇష్టం లేదు. మాకు శత్రువులు ఎందరో ఉన్నారు. ఈ వార్త లోకానికి తెలియటం అసలు ఇష్టం లేదు. ఖాన్ సాబ్, మహల్లో అన్ని భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలి. ఎలాంటి లోటు వచ్చినా సహించబోయేది లేదు. తమరి ఆజ్ఞ పాటిస్తాం హుజూర్. అభినందనలు షహీన్షా, అభినందనలు. మీరు నాన్న కాబోతున్నారుగా. ఎంతో ఎంతో ఆనందించవలసిన విషయం కదా. ఇది మేము నీకిస్తున్న కానుక. శుక్రియా. నాకు కావాల్సింది ఈ దండ కాదు. నీ గుండెకాయ కావాలి జలాల్. నేనెందుకిలా బాధపడాలి? వారు షహీన్షా కదా. వారికి ఎందరో భార్యలున్నారు. అందరూ వారిని ప్రేమిస్తారు. వారు కూడా అందరినీ ప్రేమిస్తారు. మరి నా మనసులో ఈ బాధ ఎందుకు? జ్యోతా బేగం, ఏమైపోయారు మీరు? మేము ఎప్పటి నుంచి మీకోసం వెతుకుతున్నాం. ఇవాళ మాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేకపోతున్నాం. ఇక ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలని వచ్చాం. మీరు మీ ఆనందాన్ని పంచుకోవడానికి చాలా మంది ఉన్నారు కదా షహీన్షా. ఏమైంది జ్యోతా బేగం? మీకు ఏ విషయంలోనైనా కోపంగా ఉందా? ముట్టుకోకండి నన్ను. దయచేసి అసలు ఏం జరిగిందేంటో చెప్పండి జ్యోతా బేగం. ఏమీ జరగలేదు. నాకు కొంచెం అలసటగా ఉంది. నేను నిద్రపోదలిచాను. దయచేసి అసలు విషయం ఏంటో చెప్పండి. దాని గురించేనా మీరు మమ్మల్ని రుకయ్యా బేగంకి చేరుగా చూడటం మీకు నచ్చకపోవడమే కారణమా? చెప్పండి. మేం తండ్రి కాబోతున్నామని మీకు సంతోషంగా లేదా జ్యోతా బేగం? తమరు షహీన్షా కదా. తమరి మీద కోపగించుకునే సాహసం ఎవరికుంటుంది? పైగా లెక్కలేనంత మందిని భార్యలుగా చేసుకోగల హక్కు మీకుండనే ఉంది. ఇక రుకయ్యా బేగం అయితే మీకందరికంటే మొదటి భార్య. మీకెంతో మిత్రురాలైన ఆవిడ మీ బిడ్డకి తల్లి కాబోతున్నారు. మిమ్మల్ని ఆవిడికి చేరువుగా చూసి నేనెందుకు బాధపడాలి? నిజం చెప్పాలంటే జ్యోతా బేగం మాకు అసలు గుర్తు కూడా లేదు. మేము రుకయ్యా బేగంతో మేము ఆవిడతో మాట్లాడి ఎంతో కాలం గడిచిపోయింది. కానీ మీరు ఆగ్రా వదిలేసి వెళ్ళినప్పుడు మాత్రం మాకెంతో బాధ కలగడంతో మేము రుకయ్యా బేగం చెంతకు వెళ్ళినప్పుడు అలా. చాలు. నేనేమి వినదలుచుకోలేదు, తెలుసుకోదలుచుకోలేదు. నాకు బాగా తెలుసు మీకు ఎందరో బేగంలున్నారని. భర్తగా అందరి దగ్గరికి వెళ్ళడం మీ కర్తవ్యం. కానీ నేను నా మనసుకి ఎలా సర్ది చెప్పుకొని షహీన్షా. తమరి మీద కేవలం నా ఒక్కదానికి హక్కు లేదని నా మనసుకి ఎలా నచ్చ చెప్పుకోను నేను.
బయటికి నేను బాగానే ఉండుండొచ్చు, నవ్వుతూనే కనిపిస్తూ ఉండొచ్చు, కానీ లోపల మీరు వేరొకరికి చేరువ కావడం చూస్తే నేను తట్టుకోలేకపోతున్నాను షహిన్షా. ఎలా మనస్ఫూర్తిగా ఒప్పుకోగలను? భర్త షహిన్షా అయినంత మాత్రాన భర్తని ఇతరులతో ఎలా పంచుకోవడం? ఇది భర్తలకి గల హక్కు కావచ్చు. అలాగే ఏం జరిగినా మౌనంగా భరించడం భార్యల కర్తవ్యం కావచ్చు. స్త్రీ గురించి ఇలాగే ఆలోచిస్తారు కదా. ఒక భార్య మాత్రం ఏ పరాయి పురుషుణ్ణి చూడకూడదు అని చూడడం మాట అటుంచి కనీసం వేరే మగాడి గురించి ఆలోచించినా కూడా అది తప్పుగా భావిస్తుంటారు. కానీ మగాడు మాత్రం ఏం చేసినా కానీ అది తప్పు కాదని భావిస్తారు. ఒక షహిన్షాగా మీకు ఎంతమంది భార్యలైనా ఉండొచ్చు, కానీ మీ భార్య మాత్రం కనీసం తాను ఒక షహిన్షాకి భార్యనయ్యే అదృష్టం కలిగిందని మురిసిపోవాలని అనుకుంటారు కదా షహిన్షా. మా ఆడవాళ్ళ గురించి ఇదేగా మీరు ఆశించేది? మీరు మా గదికి వచ్చినప్పుడు మిమ్మల్ని సంతోష పెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని. కానీ మీరు ఇది పట్టించుకోరు. ఎంతకాలం ఆ భార్య మీకు ముఖ్యమైనదిగా భావిస్తారో, ఎప్పుడు తిరస్కరిస్తారో పట్టించుకోకూడదు. కేవలం భర్త ఎంతకాలం తనతో గడిపితే అదే తన అదృష్టం అనుకోవాలంటారు తమరు. అదే కదా మీ దృష్టిలో మాకున్న విలువ. మీరు మిమ్మల్ని మిగతా వాళ్ళతో ఎందుకు పోల్చుకుంటున్నారు జ్యోతా బేగం? మా చిన్ననాటి స్నేహితురాలు మా బిడ్డకి తల్లి కాబోతుంటే మీరు ఈర్ష్య పడుతున్నారని మేము ఎన్నడూ ఊహించలేకపోయాం. నిజమే, మేము షహిన్షాలం. మాకు చాలా మంది బేగంలున్నారు. వారిలో కొంతమందిని మేము పెళ్లి చేసుకుంటే మరి కొందరిని విజయానికి కానుకగా తెచ్చుకున్నాం. ఇక కొందరినైతే సహాయం చేయాలనే భార్యలుగా స్వీకరించాం. ఇష్టమైతే చెంతకు చేరుకున్నాం, లేదంటే దూరంగానే ఉంచాం. కానీ ఇదంతా కూడా మీరు రావటానికి ముందే జరిగింది జ్యోతా. ఎందుకంటే మీరు రావటానికి ముందు మేము కేవలం రాతి గుండె గల వీరులం, మానవత్వం లేని వాళ్ళం, ఒక పొగరుపోతూ సహించాలం, ఒక భయం లేని మగాడిగా ఉండేవాళ్ళం, తొనమాటి నెగ్గించుకునే మగాడిగా. ఇక మాలో లేనిదల్లా ఒక్కటే, మనుషుల్లో ఉండే మానవత్వం. ఆ ఖుదా ప్రతి మనిషికి హృదయమే ఇస్తాడు, కానీ అది మాకు లేనేలేదు జ్యోతా బేగం. కానీ మీరు కలిసిన తర్వాత మా గుండెలో హృదయం ఉందన్న అనుభూతి మాకు కలిగింది. మాలో నిద్రిస్తున్న హృదయాన్ని మేల్కొల్పిన వారు మీరే జ్యోతా బేగం. దయచేసి నమ్మండి, మీరే, మీరొక్కరే మాలో ఉన్న హృదయాన్ని, మనిషిని మేల్కొల్పారు. మాకు లెక్కలేనంత మంది బేగాలున్నారు. వాళ్ళు తమ గురించే కలలు కంటూ ఉంటారు, మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మా కలలు వారికి అక్కర్లేదు. వాళ్ళందరూ కూడా మా గురించి భయపడుతూ ఉంటారు జ్యోతా. కానీ జ్యోతా బేగం, వాళ్ళలో ఏ ఒక్కరి బాధ మమ్మల్ని బాధ పెట్టలేదు. ఒకరి బాధని మా బాధగా భావించే వాళ్ళు ఏ ఒక్కరూ లేరు. మాకు నవ్వుతూ కనిపించాలని కోరుకునేవాళ్ళు మీరు తప్ప మాకింకెవరూ లేరు జ్యోతా. అవును జ్యోతా బేగం, మేము సహన్షాలమే. మా అంతఃపురంలో లెక్కలేనంతమంది బేగాలు ఉండొచ్చు. వాళ్ళ పట్ల మాకంటూ ఒక కర్తవ్యం ఉండొచ్చు. కానీ వాళ్ళలో ఏ ఒక్కరి పేరు కూడా మా హృదయంలో లేదు. వాళ్ళలో ఏ ఒక్కరికి మా హృదయంలో స్థానం లేదు. ఎందుకంటే మా కళ్ళలో కళల్ని గుర్తించిన వారు మీరొక్కరే జ్యోతా బేగం. కేవలం మిమ్మల్ని వెతుకుంటేనే మా సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి మేము ప్రతి ఊరు వెతికాం. ఎవరి కోసమైనా మేము పరుగులు పెట్టాము అంటే అది కేవలం మీరొక్కరే జ్యోతా బేగం. ఎందుకు అలా చేశాము ఏంటో మీకు తెలుసా? ఈ జలాలుద్దీన్ మహమ్మద్ హృదయం మీ దగ్గరే ఉండిపోయింది గనక జ్యోతా బేగం. ఎందుకంటే మీరు మా సామ్రాజ్యంలోనే కాక మా ఆత్మతో, హృదయంతో కూడా ముడిపడిపోయారు జ్యోతా బేగం. ఒకవేళ మీరు ఈ లోకంలో అత్యంత అందమైన భార్య కాకపోవచ్చు, కానీ ఎవరితో కలిసి మేము ఉండదలిచామో, ఎవరి కోసం మేము బ్రతకదలిచామో అది మీరొక్కరే. మీ కృష్ణుడికి కూడా 16,000 మంది రాణులున్నారు. వారందరి పట్ల ప్రేమతో ఉండేవారు. కానీ వారి హృదయంలో మాత్రం స్థానం ఒక్కరికే ఉంది. అది ఆ రాధా జ్యోతా బేగం. అందుకే ఏ ఆలయంలో కృష్ణుడితో కనిపించిన ఆ 16,000 మంది రాణులు కాదు, కనిపించేదల్లా కేవలం ఆ రాధ ఒక్కటే. జ్యోతా బేగం ఒక సహింషా ఎంతో మంది పట్ల కర్తవ్యం నిర్వహించవచ్చు. అది మాత్రమే కాకుండా అతని ప్రేమ దక్కేది ఒకే ఒక్కరికి, జ్యోతా బేగం. జ్యోతా బేగం మున్ముందు చరిత్రలో ఇదంతా తిరిగి చెప్పుకుంటారు. అప్పుడు మా పేరు ప్రస్తావించినప్పుడల్లా మాతో పాటు మీ పేరు కూడా చెప్పుకుంటారు. మమ్మల్ని షహిన్షా జలాలుద్దీన్ అని పిలవకపోవచ్చు, కానీ జ్యోతా బేగంని ప్రేమించిన వాడు ఇతనేని చెప్పుకుంటారు. కాలాన్ని కాదని వారు ఎవరు, కాలం అందరినీ మార్చేస్తుంది. మున్ముందు మాకు ఈ సామ్రాజ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మాకు మీ మీదున్న ప్రేమ మాత్రం ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుంది జ్యోతా బేగం. మా పేరు చరిత్రలో ఎప్పుడు వచ్చినా దాంతో పాటు మీ పేరు కూడా వినిపిస్తూనే ఉంటుంది జ్యోతా బేగం. చరిత్రలో బాద్షా జలాలుద్దీన్ మహమ్మద్ గురించి ప్రస్తావించినప్పుడల్లా అతనికి జ్యోతాపై గల ప్రేమ గురించి కూడా చెప్పుకుంటారు.
జోధ బేగం, ఈ గాథ ఒక హిందూ రాజకుమారికి ఒక షెహన్షాకి సంబంధించిన గాథ కాదు. రెండు మతాల్ని ఏకం చేసిన ఇద్దరు వ్యక్తుల ప్రేమ గాథే అని చెప్పుకుంటారు జోధ. ఈ గాథ ఒక క్రూరమైన షెహన్షా ఒక మనసున్న మనిషిగా ఎలా మారాడో చెప్పుకునే గాథ అవుతుంది. ఇక అలాంటి క్రూరుని మనిషిగా మార్చిన వారు మీరే జోధ బేగం. ఈరోజు ప్రశ్న, అక్బర్ మొదటి భార్య పేరేంటి? ఏ రుకియా సుల్తానా బేగం, బి జోధాబాను. నాకు తెలుసు, ఒక షహిన్షాగా మీకు ఎన్నో బాధ్యతలున్నాయని. మీరు మీ భార్యలందరితో కొంత సమయం గడపవలసి ఉంటుంది. కానీ మీ భార్యగా నా మనసులో ఈర్ష్య పుట్టినప్పుడు నేను దాన్ని ఎలా తట్టుకోవాలి షహిన్షా? మీకిదంతా తెలిసినప్పుడు మీలో ఈ అసూయ దేనికి? ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అంతగా ప్రేమిస్తున్నప్పుడు మరి ఈ దూరం ఎందుకు? ఇకనైనా ఒప్పుకోండి. నాకు నొప్పి కలుగుతోంది.
మీరు వద్దు అనుకుంటే ఇప్పటికీ మేము ఆశించాం. రాత్రి షహీన్షా, ఆ సంగతి మేం చెప్తాం. ఆ రాత్రి మా జీవితంలోని అత్యంత అందమైన రాత్రి. ఆ రాత్రి మన ఇద్దరి మధ్య ఉన్న అన్ని అడ్డుగోడలు కూలిపోయాయి. ఆ రోజు రాత్రి చంద్రుణ్ణి చూస్తే తనలో ఒక కొత్త తళుకు కనిపించింది. ఆ తళుకు మన సంగమానికి సాక్షిలా అనిపించింది. నేటి రాత్రితో ఒక నూతన అధ్యాయం ఆరంభమవుతోంది. ఎన్నో శతాబ్దాల తర్వాత కూడా ప్రజలు ఈ రోజు గురించి చెప్పుకుంటారు. చూడండి, చూడండి, అలా చూడండి. చంద్రుడి మందగమనం చూడండి. నేటి రాత్రి ఏదో కొత్తగా జరగబోతోంది. ఇవాళ ప్రేమ విజయాన్ని సాధించింది. రండి, అందరూ రండి, కలిసి కట్టుగా సంతోషంతో చిందులు వేద్దాం. ఈరోజు ప్రశ్న: అక్బర్ మొదటి భార్య పేరేంటి? ఏ రుకియా సుల్తానా బేగం, బి జోధాబాను. సరైన సమాధానాన్ని జట్టి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575 కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.